విద్యుత్ కాళేశ్వరం జ్యుడిషియల్ విచారణను వేగవంతం చేశాయి కమిషన్లు. పవర్ కమిషన్ కి సంబంధించిన విచారణ ఫైనల్ స్టేజ్ కి చేరుకుంది. ఆర్థిక పరమైన అంశాలపై ఫోకస్ పెట్టింది కాళేశ్వరం కమిషన్. విద్యుత్ కొనుగోళ్లు, థర్మల్ ప్లాంట్ల నిర్మాణంలో లోటుపాట్లపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ విచారణ ముగింపు దశకు చేరుకుంది. ఇప్పటికే అవసరమైన వారిని విచారణ చేసిన కమిషన్ ఫైనల్ రిపోర్టు తయారు చేసే పనిలో ఉంది. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కు 2 సార్లు నోటీసులు ఇచ్చినా పూర్తి స్థాయిలో కమిషన్ కు రిప్లై ఇవ్వలేదు. మొదటిసారి ఇచ్చిన నోటీసుకు బదులు ఇస్తూ అసలు కమిషన్ నియమించడమే తప్పని విమర్శించారు. ఆ కమిషన్ కు చైర్మన్ గా జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి ఉండొద్దన్నారు. ఆయన ఆ పోస్ట్ నుంచి తప్పుకోవాలని లేఖలో పేర్కొన్నారు. కమిషన్ రెండోసారి ఇచ్చిన నోటీసుకు కోర్టుకు వెళ్లారు కేసీఆర్. కోర్టు కేసీఆర్ పిటిషన్ను కొట్టేసింది. కోర్టులో పిటిషన్ కొట్టేసిన తర్వాత కమిషన్ కు ఎలాంటి రిప్లై ఇవ్వలేదు కేసీఆర్. దీంతో మరోసారి ఆయనకు నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. లేఖలో రిప్లై అడుగుతారా లేదంటే డైరెక్ట్ గా విచారణకు పిలుస్తారా అనే దానిపై చర్చ జరుగుతోంది. ఈ నెల 31తో కమిషన్ కు ఇచ్చిన గడువు ముగుస్తుండటంతో అంతలోపు కేసీఆర్ ను విచారణ చేసి ఫైనల్ రిపోర్టు ప్రభుత్వానికి ఇచ్చేందుకు సిద్ధమవుతోంది కమిషన్. కాళేశ్వరంపై జ్యుడిషియల్ విచారణలో టెక్నికల్ అంశాలకు సంబంధించిన విచారణ దాదాపుగా పూర్తయింది. ఇక ఆర్థికపరమైన అంశాలపై దృష్టి పెట్టింది జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్. ప్రభుత్వం చూపించే లెక్కలు, నిర్మాణ సంస్థలు చూపించే లెక్కలపై ఆరా తీసే పనిలో పడింది. అందులో భాగంగానే ఆడిట్ కోసం చార్టెడ్ అకౌంటెంట్, ఓపెన్ హౌస్ లో క్రాస్ ఎగ్జామిన్ కోసం ఒక అడ్వకేట్ ను కేటాయించాలని ప్రభుత్వానికి లేఖ రాసేందుకు సిద్ధమైంది కమిషన్. విచారణలో భాగంగా మరో 2-3 రోజుల్లో విద్యుత్ జేఏసీ నేత రఘు, ఆ తర్వాత కేంద్ర జలశక్తి సలహాదారు వెదిరే శ్రీరామ్ ను కమిషన్ విచారించనుంది. ఇప్పటికే సబ్ కాంట్రాక్టర్లను గుర్తించిన కమిషన్ ఎవరికి ఎందుకు పనులు అప్పగించారనే దానిపై దృష్టి పెట్టింది. సబ్ కాంట్రాక్టర్లకు సంబంధించిన అకౌంట్ లెక్కలు ఏం చెప్తున్నాయి, ఇలా అన్నింటిపై సమగ్ర విచారణ చేస్తోంది కాళేశ్వరం విచారణ కమిషన్. ఈ నెల చివరిలో విద్యుత్ కమిషన్ ప్రభుత్వానికి రిపోర్ట్ ఇవ్వనుండగా మరో నెలలో కాళేశ్వరంపై పూర్తి స్థాయి నివేదిక ఇచ్చేందుకు సిద్ధమవుతోంది విచారణ కమిషన్.